హైదరాబాదులోని ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ మార్గంలో కీలక ముందడుగు పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఒక అలైన్మెంట్ని సిద్ధం చేయగా దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించేందుకు కన్సల్టెన్సీ నియామకం దిశగా అడుగులు పడ్డాయి. అక్టోబర్ 3వ వారంలోగా డిపిఆర్ రూపకల్పన కోసం ఒక కంపెనీకి బాధ్యతలు అప్పగించేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం టెండర్లకు వెళ్లకుండా ఇప్పటికే ఎన్హెచ్ఏఐ పరిధిలో పలు రోడ్ల కోసం డిపిఆర్లు సిద్ధం చేస్తున్న కొన్ని కంపెనీల్లో ఒకదానికి ఈ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు 12 వరుసలతో రహదారిని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలో 4-6 వరుసల రహదారి నిర్మాణానికి వీలుగా అలైన్మెంట్ రూపొందించేలా కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నట్లుగా సమాచారం. 12 వరుసలుగా నిర్మించేందుకు ఎంత మేర భూమి కావాలి, ఇందులో 4-6 వరుసలకు ఎంత అవసరం అవుతుంది, మొత్తం రహదారి కోసం ఎంత భూమి అవసరం అవుతుంది అన్న వివరాలను కన్సల్టెన్సీ సంస్థ తేల్చనుంది. మార్గ మధ్యంలో ఎన్ని వ్యవసాయేతర భూములున్నాయి, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటలు, నీటి వనరులు ఎన్ని ఉన్నాయి అనే వివరాలను పేర్కొంటూ ఒక నివేదికను రూపొందించనున్నారు. ప్రస్తుత ప్రతిపాదిత మార్గానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వమే ప్రాథమికంగా ఒక అలైన్మెంట్ని రూపొందించింది. దీనిపై ఇంకా ఏపీ ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ క్రమంలో అలైన్మెంట్ కోసం నియమించే కన్సల్టెన్సీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అలైన్మెంట్ను ఏపీ సర్కారుకు కూడా అందించి అభిప్రాయాలు తీసుకోనున్నట్లుగా తెలిసింది. ఏపీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏమైనా మార్పులు సూచిస్తే మళ్ళీ ఆ మార్పుల వివరాలను తెలంగాణ ప్రభుత్వానికి తెలుపుతారు. మొత్తంగా 2 రాష్ట్రాల ఏకాభిప్రాయంతో కూడిన అలైన్మెంట్ను ఫైనల్ చేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ, ఏపీలోని ఎన్హెచ్ఏఐ రీజనల్ కార్యాలయాలు సంయుక్తంగా పనిచేయనున్నాయి.